హాయ్ ఫ్రెండ్స్, వచ్చేయండి మన ఛానల్లో వీడియోస్ చూద్దాం. ఇక పిల్లలందరికీ కూడా జంక్ ఫుడ్స్ అంటే ఇష్టం. మనం బయటికి పిల్లల్ని పంపి అవన్నీ తినిపించలేం. సో సింపుల్గా క్విక్గా లోవర్ బడ్జెట్తో బర్గర్ ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఇక దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇదేదో ఇంగ్లీష్ కుకుంబర్ అట, మా అమ్మాయి తెచ్చి పడేసింది, ట్రై చేద్దాం. క్యాబేజ్ అనుకుంది సుమి, ఇది లాటోస్. ఓకే, నెక్స్ట్ టమాటాలా ఉండే చెర్రీ టమాటోస్, ఆనియన్ అందరికీ తెలుసు కదా. దిస్ ఈజ్ వెజ్ ప్యాటీ. ఓకే, మనం వెజిటేరియన్స్ కదా, అందుకని వెజ్ ప్యాటీ తెచ్చాం. యాక్చువల్గా ఇది ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్, బట్ మనం క్విక్గా అని చెప్పాం కదా, అందుకని బయట పర్చేజ్ చేసాం. కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాము. ఇదిగోండి, టమాటో, ఆనియన్, కుకుంబర్, లాటోస్. బర్గర్లోకి ప్యాటీని రెడీ చేసేసుకున్నాం. హోటల్స్లో అయితే ఆయిల్ ఫ్రై చేస్తారు, మనం ఇక్కడ బటర్తో ఫ్రై చేసేసుకున్నాం సింపుల్గా. వెయిట్ ఓకే, పెనం బాగా హీట్ ఎక్కిపోయిందండి. బర్గర్లోకి ప్యాటీని ఇలాగా బ్రౌనిష్గా వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నామండి. ఇక బర్గర్లో స్టఫ్ అరేంజ్ చేసుకోవాలి మనం. దానికి ముందు మనం మైనస్ని ఇలాగా దీని మీద అప్లై చేసేసుకోవాలి నీట్గా. మరీ ఎక్కువ వద్దులేండి, కొంచెం చాలు. స్పూన్తో అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ప్యాటీని బర్గర్ మీద అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్స్ని స్టఫ్ లాగా యూజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేద్దాం. ఇలా వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అమేజింగ్, సూపర్ టేస్ట్.